అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మరికొద్ది గంటల్లో తులారాశి వారికి జరగబోయే తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మార్చి 14వ తేదీన తులారాశి వారి జీవితంలో నుంచి ఆడ లేదా మగ కానీ దూరం కాబోతున్నారు. వారు మీకు అత్యంత సన్నిహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీకు తెలిసిన వ్యక్తులు మీ నుంచి దూరం కాబోతున్నారు. మరి వారు ఎవరో తెలుసుకోవాలనుకున్న వారు తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోను చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం తులారాశి 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందినవారు అవుతారు. మార్చి 17 తేదీన చంద్రుడు తులారాశికి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే తులారాశిలో శుక్రుడు ఉండడం వల్ల ఈ యొక్క 2 గ్రహాలు కలయిక జరగబోతుంది. ఎంతో పవర్ఫుల్ అంటే శక్తివంతమైన గ్రహాల కలయిక కారణంగా ఏర్పడేటువంటి శక్తివంతమైనటువంటి ప్రభావం కొన్ని రాశుల వారి జీవితంలో కీలక మార్పులు తీసుకురాబోతున్నాయి. అందులో ఒక రాశి ఈ యొక్క తులారాశి. తులారాశిలో శుక్రుడు చంద్రుడు కలయిక జరగటం వలన ఈ రాశి వారికి జీవితంలో ఆనందంతో పాటుగా చక్కటి శ్రేయస్సు కూడా కలుగుతుంది. ముఖ్యంగా జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి సుఖ సమయం ప్రారంభమవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రశంసలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా తులారాశి వారికి ఈ యొక్క సంయోగం అనేది ఏర్పడడం వలన కుటుంబ ఉద్యోగ పరంగా కూడా కాస్త బాధ్యతలు పెరుగుతాయి, అవకాశాలు కూడా ఉంటాయి. ఈ యొక్క సమయంలో తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లభిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. మానసిక ఒత్తిడి నుంచి కూడా వీరికి కాస్త రిలీఫ్ అనేది లభించి చాలా రకాలుగా లాభాలను పొందుతారు. ప్రభుత్వ రంగాల్లో పనులు చేసే వారికి కూడా పదోన్నతి లభిస్తాయి. తులారాశి వారికి శుక్రుడు చంద్రుడు కలయిక కారణంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో అనేక శుభ సంకేతాలు అందుతాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరు భారీ మొత్తంలో లాభాలను పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి కోరికలు నెరవేరుతాయి. ఈ 2 గ్రహాల సంయోగం వలన కష్టాల్లో ఉన్న వ్యక్తులు అన్ని సమస్యల నుంచి కూడా రిలీఫ్ని పొందుతారు. వీరికి సమయంలో కుటుంబ సభ్యులతో పాటుగా ఇతరుల నుంచి చక్కటి సపోర్ట్ అయితే లభించి వ్యాపారాల పరంగా పురోగతి అనేది లభిస్తుంది. అలాగే వ్యాపారంలో లాభాలు కూడా భారీ స్థాయిలో పొందుతారు. ఇక ఈ సమయంలో తులారాశి వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి కుటుంబం జీవితం చాలా బాగుంటుంది. అలాగే ఇతరులకు ఇచ్చినటువంటి అప్పు ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఇతరులకు ఇచ్చిన అప్పు ఈ యొక్క రాశి వారు తిరిగి పొందే సమయంలో వారి నుంచి మాటలను పడవలసి వస్తుంది. ఎందుకనంటే ఇచ్చేటప్పుడు బాగానే తీసుకుంటారు, కానీ వారు తిరిగి తులారాశికి ఇచ్చేటప్పుడు చాలా బాధపడిపోతుంటారు. కానీ అప్పు మాత్రం తిరిగి వస్తుంది. ఇక ఆర్థిక పరంగా ఎంతో ఎప్పటి నుంచో అన్ని సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మంచి పరిష్కారం లభిస్తుంది. భూమి ఆస్తులు కొనుగోలు చేయాలనుకున్న వారికి ఇది అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పూర్తిగా తీసుకుంటారు. తమ లైఫ్లో ఎదుర్కొనే అపజయాలకు అసలు ఏమాత్రం కూడా కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా వీరు అడుగులు వేసి సక్సెస్ని 100%గా సాధిస్తారు. ఇక తులారాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పరని చెప్పాలి. వీరు మేధావులుగా గుర్తించి సైతం పొందుతారు. తమ లైఫ్లో అత్యున్నత స్థానాలను ఈ యొక్క తులారాశి వారి వ్యక్తులు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల యొక్క కుయుక్తులకు లొంగరు. ఈ రాశి వారు విద్యా, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో బాగా రాణిస్తారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. వీరు మంచిగా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చే స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశి వారు దాన ధర్మాలు చేయాలని వీరి యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏ విషయాన్నైనా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు. ఎవరిని తగులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులారాశి వారు. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అంటే యంగేజ్లో ఉన్నప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక శుభాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు తులారాశి వారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలిక కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక ఏ విషయంలో రాజీ లేకుండా నిత్యం శ్రమిస్తూనే ఉంటారు. తులారాశి వారు సాంకేతిక విద్యలో నెంబర్ 1గా రాణిస్తారు. మంచి మార్గదర్శక ప్రతిభ అనేది వీళ్ళలో దాగి ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యొక్క యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది.
యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలోని నిందారోపణలు బాగా తొలగిస్తాయి. బైరి వర్గం సిద్ధాంతాల్లో వేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకమవుతారు. బైరి వర్గం ఒకటి కానంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక పోతే తులారాశి వారు న్యాయపరమైన విషయంలో జీవితంలో ప్రారంధాంతాన్ని సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. మరికొద్ది గంటల్లో తులారాశి వారికి జరగబోయే తెలిస్తే నిజంగా ప్రతి ఒక్కరు కూడా గుండెలు బాదుకుంటారు. మార్చి 14వ తేదీ శుక్రవారం నాడు తులారాశిలో జన్మించిన వారి జీవితంలో ఆడ లేదా మగ కానీ దూరం కాబోతున్నారు. వారెవరు అంటే ఈ యొక్క తులారాశిలో జన్మించి ఎవరైతే ప్రస్తుతం గర్భవతిగా ఉండి హాస్పిటల్లో ఉంటారో అటువంటి వారు మీకు పుట్టిన సంతానం మగ లేదా ఆడ శిశువు అయి ఉంటే గనక వారిలో ఎవరైనా సరే ఆడ లేదా మగ కానీ ఒకరు ఈ సమయంలో మరణించడం జరుగుతుంది. ఇది అనుకోకుండా జరగడంతో మీరు దుఃఖ సాగరంలో మునిగిపోతారు. గుర్తుపెట్టుకుని తులారాశి వారు ఇది మీకు అనుకోకుండా జరగడంతో మీరు చాలా వరకు కూడా కోలుకోవడానికి టైం పడుతుంది. కానీ ఇది మీకు ఎప్పటి నుంచి అయితే జాగ్రత్తగా ఉండాలి అని డాక్టర్లు చెప్పారో మీరు అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటే కనుక ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు బయటపడతారు. తులారాశి వారు నెగ్లియన్స్ వల్లనే ఈ ప్రమాదం అనేది జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే మీ యొక్క సంతానాన్ని పొందాలనుకుంటే ఆడ కానీ మగ కానీ ఎవరిని సరే మీరు పొందాలనుకుంటే ఇప్పటి నుంచి అయినా సరే మీ హెల్త్ పైన కేర్ తీసుకోండి. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగవండి. నిజంగా మార్చి 14వ తేదీన ఈ యొక్క సంఘటన జరగడంతో తులారాశిలో జన్మించిన వ్యక్తులు శోక సముద్రంలో మునిగిపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి తులారాశి వారు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇకపై మీకు ఎటువంటి సమస్యలు ఉండవు. సుఖవంతమైనటువంటి ప్రసవం అనేది జరుగుతుంది. ఇకపోతే వివిధ రకాల సమస్యల కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలని కూడా తులారాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే మీకు అంత శుభ ఫలితాలే కలుగుతాయి. మనం ఏంటో చూసేద్దాం. తులారాశి వారికి దైవ భక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాల్లో అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయాలి. ఎంతో శ్రేష్టకరం అన్నమాట. ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయడం. తులారాశి వారు చంద్రవారు అదృష్ట సంఖ్య వచ్చేసి 1, 2, 4. మీకు శుక్రవారం, బుధవారం, శనివారం కలిసి వచ్చే రోజు. ఈరోజు ఏ పని స్టార్ట్ చేసినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక మిగిలిన రోజులలో నూతన పనులు తలపెట్టకపోవడం చాలా మంచిది. ఆపదలో ఉన్న వారికి వీలైనంత సహాయం చేయండి. మరి శనివారాల్లో వారి దేవాలయానికి వెళ్ళి నల్ల శనగలు ప్రసాదంగా నల్ల నువ్వులు బెల్లం కలిపి చేసిన తీపి వంటకం పంచిపెట్టండి. మీరు ప్రతిరోజు లేదా శుక్రవారం నాడు మరియు అమావాస్య రోజున తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి బెల్లం లేదా పెరుగుని ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎవరిని కూడా ఉచితంగా ఏ వస్తువును స్వీకరించకండి. ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి తర్వాత బదులుగా ఇవ్వండి. ఏదో ఒకటి బదిలీ ఇవ్వడంగా మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మార్చుకోండి తులారాశి వారు. ఇక తులారాశి వారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాలు వెలిగించండి. ఇలా చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుందన్నమాట. అంతేకాదు రాశి వారికి లలిత సహస్రనామాలు చదవడం అత్యున్నత ఫలితాలను ఇచ్చి అవకాశాలు కలిగించేలా చేస్తుంది. ఇక చూసారు కదండి తులారాశి వారికి మార్చి 14వ తేదీన ఏం జరగబోతుంది, మీ నుంచి ఆడలేదా ఎలా దూరం కాబోతున్న వారు ఎవరు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. కాబట్టి కష్టాల్లో ఉన్న వ్యక్తులు అన్ని సమస్యల నుంచి కూడా రిలీఫ్ని పొందుతారు. ఇవి సమయంలో కుటుంబ సభ్యులతో పాటుగా చక్కటి సపోర్ట్ని అయితే లభించి వ్యాపారాల పరంగా పురోగతి అందించడం లభిస్తుంది. అలాగే వ్యాపారంలో లాభాలు కూడా భారీ స్థాయిలో పొందుతారు. ఇక సమయంలో తులారాశి వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. అలాగే ఇతరులకు కూర్చున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఇతరులకు ఇచ్చిన అప్పును రాశివారు తిరిగి పొందే సమయంలో వారి నుంచి మాటలు పడాల్సి వస్తుంది. ఎందుకనంటే ఇచ్చేటప్పుడు బాగానే తీసుకుంటారు కానీ వారు తిరిగి ఎప్పుడు కూడా ఇవ్వడానికి కూడా తులారాశి వారికి ఇచ్చేటప్పుడు చాలా బాధపడిపోతుంటారు.